హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్. ఈ వీడియోలో సమంత 2 సంవత్సరాల నుంచి ఒక్క సినిమా కూడా చేయకపోయినప్పటికీ ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్గా నిలుస్తోంది. బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తుంటుంది. సమంతే నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటుండం విశేషం. ప్రతి నెల విడుదలయ్యే ఈ జాబితాలో మొదటి స్థానంలో సమంత నిలుస్తోంది. ఆలియా భట్, దీపిక పాన్ ఇండియా హీరోయిన్లంతా సమంత కంటే వెనకబడ్డారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది సమంత. మరి ఆలస్యమెందుకు? ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రస్తుతం తాను కావాలనుకుంటే ఎన్నో సినిమాలను అంగీకరించవచ్చని, కాని తాను వాటిని అంగీకరించే పరిస్థితిలో లేనన్నారు. తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తాను నటించబోయే ప్రతి సినిమాను తన జీవితంలో చివరి సినిమాగా భావించే నటిస్తానని, తన పాత్ర ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపించాలనే యోచనతో ఉంటానన్నారు. సమంత అందుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటానని వ్యాఖ్యానించారు. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే తనకు ఎంతో ఛాలెంజింగ్ పాత్రలను తీసుకొస్తున్నారని, అందుకు తగినట్లుగా వాటిని డిజైన్ చేస్తున్నారని, ఫ్యామిలీ మ్యాన్ 2లో తనను ప్రతినాయకురాలిగా చూపించినట్లు సమంత గుర్తుచేశారు. అలాగే తన సొంత బ్యానరు ట్రూలాలాలో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు వైరలవడంతో పాటు ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. ఇటీవలే తనకు సినిమా అవకాశాలు రావడం లేదని బహిరంగానే ప్రకటించింది. దక్షిణాదిలో విజయ్తో ఓ సినిమా ఆఫర్ వచ్చిందంటున్నారు. సిటాడెల్ రీమేక్ హనీబనీ వెబ్ సిరీస్లో తనచేత పవర్ఫుల్ యాక్షన్ చేయించారని, తాజాగా వారితోనే మరో ప్రాజెక్టు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ సిరీస్లో కూడా తనది ఎంతో క్లిష్టమైన పాత్ర అని, వారితో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఆ పాత్రలను తాను కూడా సవాల్గా స్వీకరిస్తానన్నారు. వీటితో పాటు 2 వెబ్ సిరీస్లు ఒప్పుకుంది. సినిమా తెరపై కనపడి 2 సంవత్సరాలవుతున్నప్పటికీ నెంబర్ 1 స్థానంలో సమంత నిలవడం విశేషమే. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా రాబోయే వీడియోల అప్డేట్స్ మిస్సవకుండా పొందండి. మరిన్ని ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకు వస్తా. అప్పటివరకు అందరికీ నమస్కారం.